You're ready? Welcome to HMTV. ఆంధ్రప్రదేశ్ రాజధాని శాశ్వత రాజధాని ఇవాళ చట్టబద్ధంగా కన్ఫర్మ్ కావడానికి మొట్టమొదటి స్టెప్ ఇవాళ ఏర్పడింది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని ఆమోదానికి పార్లమెంట్ మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపింది. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ డిబేట్లో చాలామంది సభ్యులు మాట్లాడారు. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, అట్లాగే వైఎస్ఆర్సీపీ లేదా మిగిలినటువంటి జనసేన లేదా మిగిలినటువంటి పార్టీస్, ఏ పార్టీ సభ్యులు అయితే పార్లమెంట్లో ఉన్నారో దాదాపు అందరూ కూడా తమ తమ అభిప్రాయాలన్నింటినీ వ్యక్తం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినప్పుడు ఏదైతే బిల్లు ఆమోదించబడిందో ఆ బిల్లుకి అమెండ్మెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ని ఇవాళ అమెండ్మెంట్ చేసి దాంట్లో అమరావతిని రాజధానిగా ఆమోదిస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే గురువారం నాడు దీనికి సంబంధించి రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభ దీన్ని ఆమోదించిన తర్వాత అక్కడి నుంచి ఈ బిల్ పాస్ అయ్యి అక్కడి నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదించి సంతకం పెట్టిన తర్వాత దీనికి సంబంధించినటువంటి గెజెట్ రిలీజ్ అవుతుంది. దాదాపు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తెలుగు ప్రజల యొక్క మనోభీష్టం నెరవేరింది. ఇన్నాళ్ళు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానితో కలిసిన రాజధాని ఆమోదింపబడినటువంటి అమరావతితో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్గా నుంచి ఓ చట్టబద్ధత తెచ్చుకుంది. దీనికి ఎటువంటి సవాళ్లు ఎదురు కాకుండా, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చాలా జాగ్రత్తగా దీన్ని రాజకీయ పరంగా మాత్రమే కాదు న్యాయబద్ధంగా కూడా దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ కూడా ఈ బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ హెచ్ఎంటీవీ బ్యూరో చీఫ్ హరికిషన్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్తో మాట్లాడి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, లేదా అక్కడ రాజకీయ నాయకులు ఏమంటున్నారు, మంత్రులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం తెలిసిన ప్రయత్నం చేద్దాం. హరికిషన్, గుడ్ ఆఫ్టర్నూన్. హరికిషన్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శివప్రసాద్ గారు. హరికిషన్, నా మాట వినబడుతుందా మీకు? వినిపిస్తుంది. హరికిషన్, వినిపిస్తుంది శివప్రసాద్ గారు. హరికిషన్, ఎట్టా ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ పార్లమెంట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఇక్కడి నుంచి రాజ్యసభ, అక్కడి నుంచి కేబినెట్ ఆమోదం, తర్వాత రాష్ట్రపతి ఆమోదం, తర్వాత గెజెట్ రిలీజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మూడు ఎట్లా ఉంది, రాజకీయ నాయకులందరూ ఏమంటున్నారు, ముఖ్యంగా మంత్రులు తదితరులు ఏమైనా కామెంట్ చేశారా? ఎందుకంటే ఒక్కసారి మనం దీనిపైన చూసుకుంటే దగ్గరగా రాష్ట్రం విడిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే కూడా సరిగా చెప్పలేనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014 నుంచి 19 వరకు కూడా స్పష్టమైనటువంటి, అంటే ప్రజలు మెచ్చేటటువంటి రాజధానిని, ప్రపంచం నచ్చేటటువంటి రాజధానిని నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అడుగులు వేశారు. దగ్గర ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజధానులకు సంబంధించినటువంటి నమూనాలను కూడా స్వీకరించడం జరిగింది. ప్రత్యేకంగా డిజైన్లను కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టకేలకు కూడా కొన్ని దశాబ్దాల వరకు కూడా చెక్కు చెదరని రాజధానిని నిర్మించే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీని అయితే నిర్మించుకోవడం, దాని ద్వారా పరిపాలన సాగించిన తర్వాత ప్రత్యేకంగా ఈ శాశ్వత సచివాలయంతో పాటు అలాగే ఐకానిక్ టవర్స్ ఏవైతే రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతం నిర్మించాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఒక్కసారిగా కూడా సడన్ బ్రేక్ వేస్తున్నట్లుగా కూడా ఊహించని విధంగా 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అప్పటి కూటమి ప్రభుత్వం ఓటమి పాలు కావడం, తదనంతరం వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో, అంటే కేవలం పరిపాలన ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు, అలాగే అధికారం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి సమస్య మళ్ళీ తలెత్తకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా మొత్తం అన్ని కేంద్రీకృతం అయ్యాయి కాబట్టి ఈ రోజు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. ఇటువంటి సమస్య అనేది ఫ్యూచర్ లో రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా
రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలుని కూడా ప్రతిపాదించింది. దానికి అనుగుణంగా ముందుకు అడుగులు వేసింది. అయితే న్యాయస్థానాల తీర్పుతో అది పూర్తి కాలేదు. మరోవైపు కూడా అప్పుడు ఎలక్షన్లకు ముందు కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే అభివృద్ధితో పాటు పరిపాలన ప్రతి ప్రాంతానికి కూడా వికేంద్రీకరణ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన దృష్టి సారించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ప్రత్యేకమైనటువంటి నిధులను తీసుకొని వచ్చి ఏకంగా 56,000 కోట్ల రూపాయలకు సంబంధించి 91 పనులను అంటే నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను అయితే శరవేగంగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ రాజధాని అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లేదు, మరోవైపు చట్టబద్ధత లేదు. సో ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ప్రభుత్వం మార్పు చెందితే తమ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా రాజధానిలో ఉన్నటువంటి రైతులైతేనేమి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులైతేనేమి కూడా ఒక ఆందోళన వెలిపించడం జరిగింది. ఎందుకంటే దగ్గర రాజధాని కోసం 33,000 ఎకరాలు కేవలం ₹1 కూడా చెల్లించకుండా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరించినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే తాము భూములు ఇచ్చి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో రాజధాని కోసం అహర్నిశలు శ్రమించాం, ఆందోళన బాట పట్టాం. అలాగే చలో సచివాలయం పిలుపునిచ్చాం, చలో తిరుపతిని అమరావతి టు తిరుపతి పిలుపునిచ్చాం, ఎన్నో ఆందోళన చేశాం. సో ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ 2 సంవత్సరాల పాటు మాకు రాజధానికి సంబంధించి చట్టబద్ధత పూర్తిగా కూడా కలిగించలేదన్నటువంటి ఆందోళనలు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెలిబుచ్చడంతో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే సంబంధిత అధికారులు కూడా ప్రత్యేకంగా 3 కమిటీ ఒకటి నియమించడం జరిగింది. రాజధాని ప్రాంత రైతుల అవసరాలు తీర్చడంతో పాటు చట్టబద్ధత ఎలా కల్పించాలి అన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా సమాలోచనలు చేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయటం, చట్టబద్ధత ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి బిల్లు సెక్షన్ 5(2) ని అమెండ్మెంట్ చేస్తూ అంటే అమరావతి అని చెప్పేసి కూడా అంటే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో అమరావతిని చేరుస్తూ ప్రత్యేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా 2 గంటల పాటు ప్రత్యేకంగా దానిపైన కూడా చర్చించడం ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ తన ప్రాంతం ఏదైతే అమరావతి నుంచి తాను మాట్లాడుతున్నానని చెప్పేసి తొలిసారిగా ఇప్పటి వరకు కూడా తన మాతృభాషలో తాను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. తనకు అవకాశం కల్పిస్తే మాట్లాడతానని చెప్పేసి కూడా, ఎందుకంటే అమెండ్మెంట్ కి సంబంధించినటువంటి ఈ బిల్లు పైన తన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా దాని అవసరాలు ఏ రకంగా ఉన్నాయని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం అనుకోవాల్సింది ప్రస్తుతం 3 కమిటీ ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం నిలిచిందో దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్. అలాగే పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి ఒక మెంబర్ గా ఉంటే, అలాగే ఎవరైతే తెనాలి శ్రావణ్ కుమార్ మరొక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరొక ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర ఏదైతే ఈ రోజు లోక్సభలో తన బిల్లుకు సంబంధించినటువంటి తన ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రస్తావన తెచ్చినందుకు తన ఆనందంగా ఉందని చెప్పేది కూడా చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ రోజు బిల్లు ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక పార్టీ అనే తేడా లేకుండా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రాంతం ఏదైనా మనదంతా కూడా ఒకటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దానికి ఒకటే ఒక రాజధానిగా ఉండాలి. అలాగే అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. అది ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తాంధ్ర అయితేనేమి, అలాగే రాయలసీమ అయితేనేమి. సో ఈ 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. కానీ ఆంధ్రప్రదేశ్ వాసులకు మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతంగా అమరావతి ఉంది కాబట్టి అమరావతి ఆంధ్రుల రాజధాని ఒకప్పుడు